Hello friends, this is HEMANTH మీరు చూస్తున్నారు టెక్ చేయండి in తెలుగు. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనకైతే Redmi Note 9 Pro కి అయితే MIUI 12 స్టేబుల్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీని యొక్క అప్డేట్స్ వచ్చేసి మీకు 755 MB అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క MIUI 12 అప్డేట్ అనేది కొంతమందికి మాత్రమే అప్డేట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. MI కమ్యూనిటీలో వాళ్ళు కూడా పార్షియల్ గా ర్యాండమ్ యూజర్స్ కు మాత్రమే ఈ యొక్క అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు సిస్టమ్ అప్డేట్స్ లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ ఫర్ అప్డేట్ కొట్టినట్లయితే ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ MIUI 12 అప్డేట్ అయితే రానుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ మీకు కనుక రాకపోతే మీరు అది ఏ విధంగా మీరు మన యొక్క సిస్టమ్ అప్డేట్ యాప్ లో నుంచి మనం అఫీషియల్ గా మీరు ఆ యొక్క MIUI 12 ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్ మీరు అప్డేట్ చేసుకున్నాక మీ యొక్క ఫోటోలు, వీడియోలు అండ్ మీ యొక్క డేటా అనేది ఏ మాత్రం పోదు ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మీకైతే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు కనుక Redmi Note 9 Pro యూజర్ అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాగే నేను Redmi Note 9 Pro కి సంబంధించిన మరిన్ని వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు మనం MIUI వర్షన్ వచ్చేసి 12.0.1.0 ఫ్రెండ్స్. అండ్ డివైస్ నేమ్ వచ్చేసరికి Redmi Note 9 Pro ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి లేఅవుట్ మొత్తం మారిపోయింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఒకవేళ అప్డేట్ కనుక రాకపోతే మీరు అఫీషియల్ గా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు OTA రూపంలో మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇది అయితే నాది Redmi Note 7 Pro. మీరు అప్డేట్ ఏ విధంగా చేయాలి అండ్ అలాగే దీని యొక్క లింక్ అనేది అప్డేట్ లింక్ అనేది MIUI 12 అప్డేట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఏ విధంగా మీరు MIUI 12 కి షిఫ్ట్ కావాలి అంటే అప్డేట్ కావాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబౌట్ ఫోన్ ఉంది దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ అప్డేట్ ఉందా దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు MIUI 11 అని ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ కనుక ఒకవేళ రాకపోతే ఇక్కడ 5 to 10 టైమ్స్ స్పీడ్ గా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. అక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉందా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడెడ్ ఫైల్ లోపల ఉంటుంది. అక్కడ నుంచి మీరు సింపుల్ గా ఈ విధంగా క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓకే బటన్ ఉందిగా దీని మీద మీరు ఓకే చేసేయండి. ఓకే చేశాక మీకు నెట్ ఆన్ లో ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు రిట్రీవింగ్ ఇన్ఫో అని వస్తుంది. మీకు రిట్రీవింగ్ ఇన్ఫో అని వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే వర్షన్ 11.0.8.0 టు వర్షన్ 12.0.1.0 కి మీకు MIUI 12 కి అప్గ్రేడ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా రీబూట్ అండ్ అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. మీకైతే ఇలాంటి ఫైల్స్ అండ్ డాటా అయితే వెళ్ళదు, ఓన్లీ అప్గ్రేడ్ మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్. మీకు రీబూట్ అండ్ అప్డేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు 5 to 10 minutes అయితే టైం పడుతుంది. ఆ తర్వాత మీకైతే ఫుల్ గా మీ యొక్క UI మొత్తం చేంజ్ అవుతుంది. చాలా చక్కగా, చాలా నీట్ గా, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అప్డేట్ చేశాక మీకు UR alone meet the new MIUI 12 ఇక్కడ లోగో చూడొచ్చు మీరైతే. అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ Redmi Note 9 Pro యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాగే నేను Redmi Note 9 Pro కి సంబంధించిన మరిన్ని వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.